ఫ్రెండ్స్, ఇవాళ మనం డార్క్ ప్లానెట్ అంటే ఇది ఖచ్చితంగా భూమి గురించే మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడే వీడు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. వీడు మనకు రాబోయే అంటే మన ఫ్యూచర్ ని ఎలా ప్రిడిక్ట్ చేశాడో తెలుసా? మామూలుగా అందరూ మనం చూస్తూ ఉంటాం కదా, ఫ్యూచర్ లో భూమి ఉంటది కానీ అందులో మనుషులు ఉండదు, అసలు అంత కూడా లేదు, మనుషుల దెబ్బకి భూమే ఉండదు. సో ఈ విధంగా జరిగే పలు రకాల దరిద్రాలన్నీ ప్రిడిక్ట్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మనం భూమి మీద అంత దరిద్రపు కొట్టు పనులు చేస్తాం అని చెప్పి మనకు తెలుసు కాబట్టి. కానీ డైరెక్టర్ స్వామి శాంతానంద స్వామి శిష్యుడు చాలా పాజిటివ్ గా ఉంటాడు అనమాట. ఎప్పుడు ఈ ప్రిడిక్షన్ లో ఫ్యూచర్ లో ఏమైందంటే భూమి మీద అంటే రాబోయే సంవత్సరాల్లో భూమి చాలా అద్భుతంగా ఉంటది. అసలు మనుషులు కొట్టుకోరు. అంటే అదే యుద్ధాలు అవి ఏమి ఉండవంట. ఈ ఆతంకవాదులు బాంబులు వేసుకోవడం గోల ఇవేమి ఉండవు. మనుషులంతా శాంత స్వభావులు అయిపోయారు. అందరికీ కావాల్సినంత తిండి, ఫుడ్, ఇంటర్నెట్ అన్ని ఉన్నాయి. అసలు జబ్బులంటే ఏంటో తెలియదంట భూమి మీద ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఏం జబ్బు వచ్చినా ఒకటే ఏదో చిన్న బిల్లెత్తారు, అది వేసుకోగానే తగ్గిపోయింది అంతే. ఎప్పుడో 2008లో వచ్చిన సినిమాలేండి. అంటే ఫ్యూచర్ లో భూమి మంచి సువాసనలు ఇచ్చే మల్లెపూలు అయ్యిద్దని ఇటు ప్రిడిక్ట్ చేసి పెట్టుకున్నాడు. మన కరోనా వచ్చి లాగిపెట్టి కొడితే తేలుకోవడానికి 3 ఏళ్ళు పెట్టింది. సర్లేండి, వాడి డబ్బులు, వాడి ఫ్యాంటసీలు, వాడి ఇష్టం. ఇప్పుడు ఈ సినిమాలో దీని తర్వాత ఏమైందంటే ఎంతైనా మనం మనుషులు కదా, ఇమాజిన్ చేయండి మనుషుల దగ్గర ఇప్పుడు మన దగ్గర ఏదన్నా ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం ఆలోచించండి. అది వదిలేసి అది కాకుండా ఇంకా ఏముందో అది కావాలి, అది పొందాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు భూమి మీద అన్నీ ఉన్నాయి, లేదంటూ లేదు. కాబట్టి ఇప్పుడు మనం భూమిని వదిలేసి అంతరిక్షంలో ఇంకా మనకు కావాల్సినవి ఏమున్నాయి అంటే అంతరిక్షంలో ఇంకా గ్రహాలు ఏడాడున్నాయి, మనకి ఏం పనికి వస్తాయి, అక్కడ పరిస్థితులు ఏంటి అవి తెలుసుకుందామని చెప్పి ఇప్పుడు భూమి మీద ఉన్న అందరూ పనులన్నీ మానేసుకొని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంతరిక్షంలో, స్పేస్ లో పడి తిరుగుతూ. అప్పుడే మ్యాక్స్ అనే ఈ పిల్లిగల్లుడు విమానం వేసుకొని అంతరిక్షంలో తిరుగుతున్నాడని చెప్పాను కదా, అదే ఆ దోవులాడే పనిలోనే ఉన్నాడు స్పేస్ లో. ఇప్పుడు వీళ్ళ మమ్మీ డాడీ ఫోన్ చేసి అట్లా తిరగడం ఆపేసి ముందు ఇంటికి వచ్చి కూలికి పోదా అని చెప్తే ఈడేమో లేదు మమ్మీ, నేను దోవులాడే పనిలోనే ఉన్నాను, నేను ఇందులోనే చేస్తాను, ఇదే నా ప్రొఫెషన్ అని అలా పోతూ ఉంటే అప్పుడే సడన్ గా వాడి స్పేస్ షటిల్ కి ఏదో అయిపోయి ఉంటది. దాని వల్ల అది కాసేపట్లో ఖచ్చితంగా పేలిపోయిద్దని తెలుసు కాబట్టి దగ్గరలో ఇంకేదైనా ప్లానెట్ ఉందేమో అని ఎత్తుక్కొని అక్కడే ల్యాండ్ అవ్వాలన్నమాట. ఏదో పెట్రోల్ అయిపోయింది బండిలో, దగ్గరలో పెట్రోల్ బంక్ ఏడుందో ఎత్తుక్కొని పోవాలన్నట్టు చెప్పాడు. తల్లేండి దగ్గరలోనే ఓ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. అంటే అదే ఆ ప్లానెట్ ఏదో కొత్త ప్లానెట్ కనిపిస్తే డైరెక్ట్ గా అక్కడికి అలా వెళ్ళిపోయి ఆ గ్రహంలో ల్యాండ్ అయిపోతాడు. ల్యాండ్ అయ్యి అవగానే వాడి విమానం అది ఏదో హెలికాప్టర్ వచ్చింది, అది మొత్తం ముక్కలు అయిపోద్ది. ఈడు మాత్రం ఏదో యాక్షన్ హీరో అవెంజర్ లాగా ఏదో జొబ్బా ఒకటి వేసుకొని స్టైల్ గా బయటకు నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఈ ప్లానెట్ లో దిగి అంతా చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. అంతా బానే ఉంది. మీకు డౌట్ కావచ్చు, ఈడేంది గోల్కొండ ఫోర్ట్ లో టూర్ కి వచ్చినట్టు టూరిస్ట్ లాగా అటు ఇటు దిగుతున్నాడు, ఇంకో గ్రహం మీదకి వచ్చాడు కదా, గాలి ఆడదు కదా అని చెప్పాను కదండి. మన డైరెక్టర్ చాలా పాజిటివ్ మైండెడ్, శాంత స్వభావి, శాంతాస్వామి శిష్యుడు. సో వాడి లెక్క ప్రకారం ఇక్కడ అంతా ప్లానెట్ ఉంది, కాదు ప్లానెట్ లో ఆక్సిజన్ ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. వాడు జొబ్బా కాకపోతే అండగా వేసుకుని దిగమండి, అసలు ప్రాబ్లం ఏం లేదంట. ఆక్సిజన్, వాతావరణం అన్ని మనుషులు తగ్గట్టుగానే ఉన్నాయంట. సెట్ వేసుకుంటే అట్నే ఉంటది. మరి ఇప్పుడు వీడు అలా అక్కడ తిరుగుతుంటే అప్పుడే అక్కడ భయంకరమైన ఒక జీవి కనిపిస్తది. ఆ భయంకరమైన జీవి ఈయన్ని చూడగానే పారిపోద్ది. మరి భూమి మీద నుంచి వచ్చాడు, ఆ మాత్రం ఉంటది. ముందైతే మేబీ ప్లానెట్ లో జనాలంతా వాడిలాగా రాక్షసులా ఉంటాయేమో అనుకున్నాను. కానీ అప్పుడే వెనక నుంచి ఎవడో వచ్చి తుపాకీ చూపించి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ లాంగ్వేజ్ లో. అప్పుడే మ్యాక్స్ మన జొబ్బాగాడు, నువ్వేం మాట్లాడుతావు నాకు అసలు అర్థం కావట్లేదు, మీది వేరే లాంగ్వేజ్ అని అంటాడు. ర్యాంప్ వాక్ మోడల్ లాగా బొచ్చు మాత్రం దిట్టంగా పెంచాడు. వాడు మాట్లాడింది వీడికి అర్థం కానప్పుడు వీడు మాట్లాడింది వాడికి ఎందుకు అర్థం అయింది? సర్లేండి, అట్లీస్ట్ వేరే గ్రహంలో లాంగ్వేజ్ అయినా డిఫరెంట్ గా ఉందని పెట్టాడు. వీడు ఏ ఇంగ్లీషో తెలుగో వీళ్ళందరికి వచ్చి వీళ్ళు కూడా అదే మాట్లాడతాడేమో అని పెడతాడు అనుకున్నా. అప్పుడే వీడు బెల్ట్ లోపల ఉన్న ఏదో చిన్నది పిల్లకాయలా లిక్విడ్ కాయలాగా ఏదో ఉంటుంది చెవిలో పెట్టగానే అయ్యర్ డ్రాప్స్ అలా వాడు చెవుల్లోకి వెళ్ళిపోతాయి. అదేంటో అంటే ఆ చెవుల్లో డ్రాప్లు వేసుకుంటే ఈ గ్రహం మీద కాదు ఏ గ్రహంలో ఏ ప్లానెట్ కి వాడు ఎక్కడికి పోయినా వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా వీడికి ఆ లాంగ్వేజ్ అర్థం అయిపోయింది, తెలిసిపోయింది అంట. అది ఎలాగే ఉంటది, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి డైరెక్టర్కి ఇచ్చేసి నీ ఇష్టం ఏదన్నా తీసుకోగా నేను తీసేస్తా అని చెప్తే ఇలాగే ఎవడ పడతాడు ఈ నేటికి వచ్చిన రాసుకుంటాడు. తల్లండి వాడు మాత్రం తుపాకీతో ఆ బెల్ట్ కేసు కొట్టేసి ఆ బెల్ట్ పేల్ చేసి వీడిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు వీడిని తీసుకొని పోయాడు కదా, ఎటుపక్కల చుట్టూ అంతా చూస్తే మొత్తం అదొక మిలిటరీ బేస్ అనమాట. మిలిటరీ వాళ్ళు ఉంటారు. అబ్బాయి భూమి కాదు ఇంకా వేరే ప్లానెట్, ఆ వేరే ప్లానెట్ లోనే మిలిటరీ వాళ్ళు వీళ్ళంతా. మ్యాక్స్ గాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అంతా ఎగ్జాక్ట్ భూమి ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీడు వెంటనే ల్యాబ్ కి లాక్కొని పోతారు. ల్యాబ్ లో టెస్ట్ చేస్తూ ఉంటారు. వీడు ఎవడు ఏ ఖండానికి సంబంధించినోడు, ఏ గ్రహం నుంచి వచ్చిన రాక్షసుడు, వీడు మెమరీస్ ఏంటి అని చెక్ చేస్తూ ఉంటారు. అయినా వాడు ఏమైనా ఏలియన్ లాగా కనిపిస్తున్నాడు. వీడికి అచ్చం వీళ్ళలాగే వీళ్ళ గ్రహంలో ఉన్నట్టే ఉన్నాడు కదా, ఎందుకు చెకింగ్? అయితే ప్రస్తుతానికైతే వీడిని బాగా చెక్ చేసేసి లాస్ట్ కి వీడు మన గ్రహం వాడే, కాకపోతే పాప వీడికి మెంటల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది, మెంటలోడ్ అయిపోయాడు, అందుకని ఇలా రోడ్ల మీద ఆడబడతాడు తిరుగుతూ ఉన్నాడు. వీడు వెంటనే సిటీకి తీసుకొని పోయి హాస్పిటల్ జాయిన్ చేసేయండి అని చెప్పి చెప్తాడు. ఇంకో పక్క మిలిటరీ వాళ్ళందరిని చూస్తూ ఉంటే వీళ్ళంతా మరి చాలా వింతగా ఉంటారు. ఏమైందంటే వీళ్ళ దేశం, వీళ్ళ దేశ పెద్దలు, అంటే వీళ్ళ దేశం యొక్క ప్రెసిడెంట్, వీళ్ళ కోసం మేము చచ్చిపోతాము. అసలు నాకు ఎంత ఇష్టం అంటే వాళ్ళు ఇప్పుడు చచ్చిపోవడం అంటే యుద్ధంలో వెళ్ళి చచ్చిపోవడం కాదు, ఇప్పుడే నేను కాల్చుకునే కావాలని చచ్చిపోతాను, నాకు ఎక్కువ అయిపోతుంది దేశభక్తి, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఫిట్స్ వచ్చి చచ్చిపోతారు. అంటే వీళ్ళలో అంత భక్తి ఉంటుంది అన్నమాట వాళ్ళ లీడర్స్ మీద, వాళ్ళ దేశం మీద అంత తట్టుకోలేని అంత
భక్తి అదే తట్టుకోలేక చచ్చిపోతున్నది. మరి భూమి కంటే అడ్వాన్స్ అయిపోయినట్టుంది ఇలా గ్రహం ఈ విషయంలో. అయినా వీళ్ళకి ఇంతగా ఏమైంది అనేది తర్వాత తెలుస్తుందిలేండి. ఇప్పుడైతే మన జొబ్బా గారిని తీసుకొని వెళ్ళి అంటే సిటీలోకి తీసుకొని పోతూ ఉంటారు. మెంటల్ ఆసుపత్రిలో పడేయాలి కదా. ప్రస్తుతానికి వీళ్ళందరూ బోర్డర్ దగ్గర ఉన్నారు. మిలిటరీ ట్రైనింగ్ జరుగుతుంది వీళ్ళకి. అలా వ్యాన్లు వేసుకొని అటు సైడ్ నుంచి ఓలా ఆటోలు పోతూ ఉంటాయి. అవి ఎక్కి పోతూ ఉంటారు. చాలా మంది జనాలు వెళ్తూ ఉంటారు. వీటితో పాటు ఒక మిలిటరీ ఆయన కూడా వస్తూ ఉంటాడు. అంటే మన జొబ్బా గారిని తీసుకొని పోవడానికి. అతనే అక్కడ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు టూర్ గైడ్ లాగా. అది అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అది మన దేశం యొక్క టవర్. ఇట్లాంటివి 2 కిలోమీటర్ ఒకటి చొప్పున చాలా టవర్స్ ఉంటాయి మన దేశం మొత్తం. మన దేశాన్ని మనల్ని కేవలం ఈ టవర్స్ మాత్రమే కాపాడుతున్నాయని అంటాడు. సడన్ గా టవర్ పక్కన పేలిపోద్ది. అప్పుడే మన జొబ్బాగడు మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటదా అని అడుగుతాడు. ఈ లోపే టవర్స్ అన్ని మొక్కలు అయిపోయి ఇలా బళ్ళు మీద పడిపోతూ ఉంటాయి. మన జొబ్బాగడిని తీసుకొని పోతూ ఉన్నాడు కదా మిలిటరీ ఆయన, అతను కింద పడిపోతాడు. అతని మీద టవర్ మొక్క వచ్చి పడిపోద్ది. ఆ టవర్ ని మనోడు బాహుబలిలాగా అలా పట్టుకొని లేపేస్తాడు పైకి. లేపి అవతలేసి ఈయన కాపాడేస్తాడు. అప్పుడే మిలిటరీ ఆయన చెప్తాడు, మనకు వ్యతిరేకంగా కొన్ని విద్రోహ శక్తులు ఉన్నాయి. అవి మన దేశాన్ని నాశనం చేయడానికి ఇలాంటి ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు నిజానికి మన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు. ఈ టవర్స్ మనల్ని కాపాడుతున్నాయని చుట్టుపక్కల ఉన్నవి ఇంకా చూపించి తీసుకొని పోతూ ఉంటాడు సిటీ లోపలికి. మన జొబ్బాగడేమో అయ్యో వీళ్ళ దేశం వీళ్ళ ప్రపంచం ఏంటి ఇలా ఉంది, మన భూమి అంతా ఆనందంగా ఉన్నట్టు వీళ్ళు లేదే అని చెప్పి అనుకుంటూ పోతూ ఉంటాడు. అసలు నమ్మబుద్ధి కావట్లేదండి ఇటు అన్నప్పుడల్లా ఇలా. అంటే భూమి మీద పరిస్థితి ఇక్కడ ఉన్నట్టుంది, వేరే గ్రహం మీద అందరూ మంచోళ్ళు బాగా మంచిగా ఉండిపోయారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా చూస్తున్నారంటే ఒక రకం. భూమి అంత ప్రశాంతంగా అద్భుతంగా అయిపోయిందంటే కనెక్ట్ అవ్వలేకపోతున్నా. అయితే వీళ్ళ దేశంలోని ఒక లీడర్ గాడు, అంటే వాళ్ళ చాలా మంది పంచాయతీ పెద్దల లీడర్స్ అంతా ఉంటారు. అందులో ఒక లీడర్ గాడు వాళ్ళ పిఏని పంపించి అదే మ్యాక్స్ అనేవాడు ఎవడో వచ్చాడు వేరే గ్రహం నుంచి వచ్చాయంట, వాడిని తీసుకొని అని చెప్పి ఈయన పంపించి ఉంటాడు. ఇంకో పక్క మన జొబ్బా గారిని తీసుకొని పోయి మిలిటరీ వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్టులు చేస్తుంటారు. అంటే వీళ్ళు కూడా కంప్లీట్ గా కన్ఫర్మ్ అవ్వాలని చెప్పి ఇటు ఖచ్చితంగా వీడి గ్రహం వాడే వేరే చోట నుంచి రాలేదని ఇంకా టెస్టులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అప్పుడు ఇటు వచ్చి ఇదిగో ఆ జొబ్బా వాడు మా సొంతం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇదిగో చిట్టా కూడా తీసుకొచ్చి అని చెక్ చేసుకోండి, వెంటనే సైన్ చేసి పంపించేయండి అని చెప్పి అంటాడు. ఇటు పక్క మనం ఇంకో లీడర్ చూస్తాం, ఇదే దేశంలో పెద్ద లీడర్ అనమాట. ఈడేమో మ్యాక్స్ మీద ఒక కన్నేసి పెట్టమని చెప్తాడు మన జొబ్బాగడి మీద. ఈడు వచ్చాడు కదా, మన జొబ్బాని కారెక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు ఇలా కావులో పోతూ ఉంటే సడన్ గా వీడికి మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తాయి. ఎందుకు వీడు సడన్ గా కాలు పెడుతూ ఉంటే దేశభక్తి గుర్తొచ్చేసింది. వాడు దేశం మీద ప్రేమ ఎక్కువ అయిపోతుంది. అలా గుర్తొచ్చి ఎక్కువ అయ్యి ప్రేమ లెవెల్స్ పెరిగిపోయి ఫిట్స్ వచ్చేసిందంట. అదే మూడులో యాక్సిడెంట్ చేసేస్తాడు. బయటకు వచ్చి చూస్తే జనాలందరూ కూడా అక్కడ ఉన్న చుట్టుపక్క జనాలు దేశం మీద ఎంత ప్రేమ అయిపోయిందంటే ఆ ప్రేమలో మైకంలోకి వెళ్ళిపోతారు. అంత ప్రేమ ఎక్కువ అయిపోద్ది. దేశం యొక్క ఆనందపు ప్రేమలో తేలుతా ఉన్నారు చూడండి. ఎందుకుగా అంటే టైం ఉంది. ఇంకా అదే టైం చూసుకొని మన మ్యాక్స్ గడు అక్కడి నుంచి తప్పించేసుకొని సిటీ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క మనం ఇక్కడ లీడర్లు అందరం చూస్తాం. ఈ లీడర్ బ్యాచ్ అంతా తేడా ఉంటది. ఈ లీడర్ బ్యాచ్ లో చెకింగ్ జరుగుతూ ఉంటది అప్పుడప్పుడు. అంటే వాళ్ళలోని దేశభక్తి ప్రేమ అదంతా పర్ఫెక్ట్ గానే అన్ని లెవెల్స్ లో కరెక్ట్ గానే ఉంది కదా, తక్కువ అవ్వలేదు కదా అని చెకింగ్ జరుగుతూ ఉంటది. ఎవరిలో అయినా ఒక్క పాయింట్ తగ్గితే చాలు వాళ్ళని పట్టుకుని కాల్ చేసి ఇంకో లీడర్ని తీసుకొని వస్తుంది. అదే వీళ్ళ దేశ ప్రేమ నియమాలు. ఇప్పుడు మ్యాక్స్ గాడు అలా పోయి హోటల్లో కూర్చో ఉంటాడు. లేకపోతే ఎంతసేపు అని తిరుగుతా ఉంటాడు. ఇడేమో జాన్ విక్ అనుకుంటున్నాడా, ఓ తిరుగుతూ ఫైట్లు మాత్రం చేస్తూ ఫుడ్ తినకుండా ఉండడానికి. ఇడు రెస్టారెంట్ లోకి వెళ్ళి తినడానికి చూస్తే అక్కడ ఒక అమ్మాయి తగిలిద్ది ఇడికి. అంతే కదా మరి, వీడు 8 ప్యాక్ వేసుకొని హాలీవుడ్ అలా అడ్డు తిరిగితే ఎంతసేపు చూస్తాం. ఒక అమ్మాయి ఒక హీరోయిన్ కావాలి మనకి. మరి అప్పుడే అమ్మాయి ఎంట్రీ ఇక్కడ జరుగుతుంది. ఈ అమ్మాయిని ఈ హోటల్లో ఈడెవడో ఏడిపిస్తూ ఉంటాడు ఈ జొలపాలుడు. మరి హీరో ఇప్పుడే కదా వచ్చింది, అమ్మాయికి మీద ఇంట్రెస్ట్ రావాలంటే ఎట్లాంటి హీరో కావాలి. హీరో ఉన్నప్పుడు అక్కడ విలన్ కూడా ఎట్లాంటి గబ్బు పని చేయాలి. వాడు వచ్చి తన్నిచ్చుకోవాల్సిందే. అదే మెయిన్ ప్రోగ్రామ్. ఎప్పటికీ ఇవే ప్రోగ్రామ్ చూస్తున్నాం మరి సినిమాల్లో మనం. అయితే ఇప్పుడు మన మ్యాక్స్ గాడు ఆ జొలపాలుడుతో అసలు అమ్మాయిలు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, లంగా ఓని జాకెట్ ఆ డైలాగ్ వేస్తాడు. ఆ డైలాగ్ వెనకాని ఇప్పుడు ఒళ్ళు మండిపోయి మ్యాక్స్ గాడిని చంపేస్తాను మీదకి వస్తే మన మ్యాక్స్ గాడు వాడు చెయ్యి కొట్టేసి బయటికి తోలేస్తాడు. సో ఇప్పుడు ఇలా భూమి మీదే కాదు వేరే గ్రహంలోకి వెళ్ళి అక్కడ అమ్మాయిని ఎవరిని ఏడిపించినా హీరో వచ్చే కాపాడాలి. ఒక అబ్బాయి వచ్చి అలా కాపాడాలి. అమ్మాయి చేతిలో ప్లేట్ ఉంది, అది తీసుకుని నెత్తి మీద కొడితే అయిపోద్ది కదా. కానీ అమ్మాయి ఆ పని చేసి ఈడెందుకు ఎక్కడ ఉండడం ప్లేట్లు కడడానికి వచ్చాడు ఈడు. సో అలా జరగకూడదు. వేరే గ్రహంలో సినిమాల్లోకి వెళ్ళినా ఇదే జరగాలి. దీని తర్వాత అమ్మాయిని ఇప్పుడు ముందు కూర్చోబెట్టించుకొని పేపర్ తీసుకొని నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడు. భూమి ఇక్కడ ఉంటది, మీ గ్రహం ఏడుంటది, స్పేస్ ఇంత పెద్దగా ఉంటది, భూమి మీద పరిస్థితి ఇలా ఉంది, మీది ఇలా ఉంది. ఇంకా మొదలు పెట్టాడు చొల్లు, మొదలు పెట్టాలి కదా. హాలీవుడ్ సినిమా కాబట్టి సరిపోయింది. లేకపోతే పాడుకో ఐటమ్ సాంగ్ రొమాంటిక్ సాంగ్ ఏదో ఒకటి వచ్చేది. వీడు 5 నిమిషాలు మాట్లాడుతుంది అంతే. ఇంకా అమ్మాయి ఓకే, ఇంక ఈ రోజు నుంచి నువ్వు నాతోనే ఉంటావు, నా ఇంట్లోనే ఉంటావు, మా ఇద్దరం కలిసి ఉంటాం, మా ఇంట్లో మా అన్న ఒకటే ఉంటాడు, నేను ఏం చెప్పినా నేను అతడు ఏం పర్లా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇలా వీళ్ళు స్ట్రీట్ లో నడుచుకుంటూ రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఈ జులపాలుడు మళ్ళీ వస్తాడు. ఉన్న ఇంకో చెయ్యి కొట్టుకోవడానికి కాదులేండి, ఈసారి ఇంకొక ఇద్దరిని తెచ్చుకుంటాడు. అంటే ఇద్దరు ఆకుగౌడిని తెచ్చుకో ఉంటాడు. ఇంకా చూసుకోండి మన మ్యాక్స్ గడు జొబ్బాలేడు రెడీ అయిపోతాడు. మరి సినిమా స్టార్టింగ్ నుంచి ఈ సీన్ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. అది అంతా బాడీ పెంచాడు, ఆ గెటప్ అదంతా వేస్ట్ అయిపోయింది అని వాడు బాధ. ఫైట్ గుద్ది గాల్లో ఎగరేస్తా అంటాడు. వాడు తనికి వాళ్ళిద్దరు కింద పడిపోతారు. లేక వీడు మాత్రం మళ్ళీ లేపుతా అంటాడు. ఇప్పుడు మూడో వాడు వస్తాడు, వాడిని కూడా కలిపి ముగ్గురిని లేపి తన్ను వదులుతాడు. అమ్మాయి వెంటనే చప్పట్లు కొట్టి ఇంప్రెస్ అయిపోద్ది. ఇంకా అమ్మాయితో పాటు వాడు ఇంటికి వచ్చేస్తాడు. ఈ అమ్మాయి ఇంటికి వచ్చి చూస్తే అన్న వస్తాడు. అన్న ఎవడు ఇందాక మిలిటరీ అప్పుడు పెద్ద టవర్ వచ్చి మీద పడిపోతే మన హీరో కాపాడాడు
కొట్టాడు కాబట్టి ఆ మిలిటరీ ఆయనే ఈయన. దీని తర్వాత ఇప్పుడు మనం టీవీ చూస్తాం. టీవీలో చూస్తే ఒకటే వార్త, వీళ్ళ దేశం వీళ్ళ ప్రపంచం, అసలు వీళ్ళ ప్రపంచంలో దేశం అంటేనే వీళ్ళ దేశం, వీళ్ళదే గొప్ప దేశం, దాంతో పాటు అసలు స్పేస్ అనేదే ఉండదు, అసలు ప్రపంచం అంటేనే వీళ్ళ దేశం, అదే యూనివర్స్, ఇంకా అది తప్ప ఇంకేం లేదు ఆడ అని టీవీలో వేస్తా ఉంటాయి. ఇది ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఇలా టీవీలో, ఇదే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా సేపు అయితే ఇంకో పక్క వీళ్ళు అన్నున్నాడుగా, వీడు మాత్రం అసలు మా దేశమే ప్రపంచం, నేను చచ్చిపోతా, అసలు ఇప్పుడే బిల్డింగ్ నుంచి దూకిపోతా, అంత ఇష్టం నాకు నా దేశం అంటే అని చెప్పి అరుస్తుంటాడు. దాని తర్వాత నువ్వెందుకు ఇంట్లో ఖాళీ కూర్చోవడం, నువ్వు దా మా సైన్యంలో జాయిన్ అవ్వు, నువ్వు మా దేశం గురించి ఏదో చేయాలి కానీ ఏడో కూర్చొని సోది వాక్కుంటా కూర్చోకూడదు అని దేశపోయి మిలిటరీలో జాయిన్ చేయించేస్తాడు. ఇంకా వాడు వాళ్ళ మిలిటరీలో జాయిన్ అయిపోతాడు వాళ్ళ దేశం దాంట్లో. అందులో టెస్టింగ్, ప్రోగ్రామింగ్, డెవలప్మెంట్ అంతా జరుగుతూ ఉంటది, ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోతూ ఉంటది. ఇంకా హీరో కదా, అన్ని టాప్ లేపేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ ఫ్యామిలీ అయిపోతారు. ఫ్యామిలీ అంటే ఉంది ఒక అమ్మాయి, మళ్ళీ ఆ ఫ్యామిలీ కాదు వేరే ఫ్యామిలీ చేసుకుంటాడు. అదే వీడి అమ్మాయిని ముగ్గులో దింపేస్తాడు, వాళ్ళ అన్నేమో మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఈ టైప్ లో బాగా క్లోజ్ ఫ్యామిలీ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ మిలిటరీలో ఉన్నారు కదా, వీళ్ళకి ఫస్ట్ మిషన్ వచ్చింది. ఓ పెద్ద బిల్డింగ్ లో ఆతంకవాదులు, భయంకరమైన ఆతంకవాదులు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి చంపేయడమే మన మిషన్ అని చెప్పి వీళ్ళందరూ ఇంకా మిలిటరీ వాళ్ళంతా తుపాకులు, మిషన్ గన్లు వేసుకొని అలా బిల్డింగ్ లోకి పోతా ఉంటే లోపల చూసి మన మ్యాక్స్ గాడు అంతా షాక్ అయిపోతాడు. అసలు వీళ్ళ ఆతంకవాదులేందిరా, మనం అందరం లైన్ లో స్పీడ్ గా పరిగెత్తుకొని వస్తే ఆ గాలిగా వీళ్ళు ఎగిరిపోయి కొండ అవసరం పడతారు, అట్ట ఉన్నది. చూస్తుంటే వీళ్ళ సగం మందికి ఎవరికి అసలు కత్తి పట్టుకోవడం కూడా సరిగ్గా వచ్చినట్లేదు. వీళ్ళు వెనకాల ఎందుకు పడ్డామా మనం అని చెప్పి వాడు షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ మిలిటరీ వాళ్ళు ఏమో వాళ్ళందరినీ పట్టుకొని పాపం అదే అన్యం పుణ్యం కానీ పిచ్చి పప్పల్లా ఉంటారు, వాళ్ళందరినీ ఎత్తపోయి అలా ట్రక్కుల్లో పడేస్తారు. ఇప్పుడు వీళ్ళ మిలిటరీ హెడ్ గుండుగాడు వచ్చి లోపలికి వచ్చిన దగ్గర నుంచి నేను ఇప్పటికే డజన్ మందిని లేపేశా, మనోళ్ళందరూ కూడా అలాగే చంపారు, తుపాకీలో గుండ్లన్నీ అయిపోయాయి. కానీ నువ్వేందుకు అదేదో దీపావళి తుపాకు అన్నట్టు పట్టుకొని అటు ఇటు గాలు చేసుకుంటూ అన్ని ఇటు తిరగడం తప్ప ఒక్కడిని కూడా కాల్చలేదు అని అంటే దానికి మనోడేమో ఇక్కడ ఎవరినో నేను చంపాల్సింది, నేను లాగి పెట్టి కొట్టానంటే మళ్ళీ ఓడ కూడా లెగిసేలా లేడు, పాపం వీళ్ళని ఎందుకు చంపాలి, ఎందుకు వీళ్ళని ఎత్తకపోతున్నావు అని అంటే ఈ గుండుగాడేమో నీలో దేశభక్తి తగ్గిపోయినట్టుందేంది, లేదు నీలో కొన్ని పాయింట్స్ తగ్గిపోయాయి దేశభక్తిలో, పెంచాలి తర్వాత వచ్చి కనిపించని చెప్పి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ ఆతంకవాదులందరూ నా డాడ గోడకెట్ట ఏలాడి తీసి పెట్టారు. దాని తర్వాత వీళ్ళ గవర్నమెంట్ పెద్దలు, పంచాయతీ పెద్దలు అందరూ వచ్చి ఈ ఆతంకవాదులతో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు పెద్దోళ్ళు, పంచాయతీ పెద్దలు కాదు, వీళ్ళందరూ పెంటకాలని చెప్పి తిట్టకుండా తిడుతుంటారు. పంచాయతీ పెద్ద తీర్పు ఏమిస్తారు, ఇల్లు దిట్టంగా ఉన్న వాళ్ళందరినీ సగం మందిని తీసుకుపోయి మైనింగ్ లో పడేయండి, తవ్వుకుంటా ఉంటారు, మిగతా వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ పక్కనే మైనింగ్ లోయలో పడేసి లేపేయండి అని చెప్పి అందరికి శిక్ష చేసి అక్కడి నుంచి పెద్ద సాబు పెద్ద రాజాబు వెళ్ళిపోతారు. మన మ్యాక్స్ గాడేమో మీ అందరికీ ఏమో తిక్కగాని పట్టిందా, అసలు వాడిని ఇక్కడ తీసుకురావడం ఎందుకు, వాళ్ళని చంపేయడం ఎందుకు, వాళ్ళని వదిలేసి ఉంటే వాళ్ళ రోజులు వాళ్ళ బిల్డింగ్ లోనే ఉండి పోయేవాళ్ళు, మనం ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చెయ్యాలని అడుగుతుంటే ఈ ఫ్రెండ్ గాడేమో దేశభక్తిని ఎగురుతుంటాడు కానీ ఏం చెప్పడు, వాడికి ఏం తెలియదు అని చెప్పడానికైనా. ఇప్పుడు ఆ గుండుగాడు మ్యాక్స్ ని ఇంకా రక్త సంబంధం మామూలు సంబంధం పెట్టుకున్నాడుగా ఆ ఫ్రెండ్ గాడు, వీళ్ళిద్దరిని పిలుస్తాడు. ఇప్పుడు వాడిని తీసుకుపోతూ మ్యాక్స్ గాడిని ఒరే దేశం మీద నీ ప్రేమ ఎంత ఉందో చూపించే టైం వచ్చింది, నువ్వు ఇప్పుడు నిరూపించుకోవాలని ఆతంకవాదులో కొంతమందిని దేశపోతాడు. ఒక అడవిలోకి వెళ్ళి వాళ్ళని పెట్టేసి నువ్వు వాళ్ళందరినీ నా కళ్ళ ముందు చంపాలి, అప్పుడే నీకు దేశభక్తి స్టాంప్ వేస్తా, లేకపోతే లేదంటాడు. మన జుబ్బా మ్యాక్స్ గాడు ఏమంటాడు, ఛీ నేను ఇలా చంపాను, ఇంత ఈజీగా వీళ్ళని చంపేదేంది, వాళ్ళ ఆతంకవాదులు కదా, వాళ్ళని వదిలేయండి, వాళ్ళని వేటాడి వెంటాడి దారుణంగా చంపుతాను నేను అని చెప్పి గుండుగాడు చెప్తే వాడు అబ్బా ఏముంది ప్లాన్, నేను ఎప్పుడు ట్రై చేయలేదే అని చెప్పి ఆతంకవాదులు అందరిని వదిలేస్తాడు. మన మ్యాక్స్ గాడు తుపాకి పట్టుకొని వాళ్ళు వెనకాలే పోతూ ఏ అని అదుతాడు. ఇంకా వాళ్ళందరూ కొండ అవతల కొండలన్నీ దాటేసి ఏడకో పారిపోతారు. అప్పుడు దాకా వెయిట్ చేసి తర్వాత వెనక్కి వచ్చి షిట్ జస్ట్ మిస్, ఎంతలో మిస్ అయిపోయారు, లేకపోతే వాళ్ళని లేపేసా వాళ్ళని చెప్పి అంటాడు. అప్పుడే గుండుగాడు అలా వీడిని చూసి వీడు నా గుండు లోపల ఏం లేదనుకుంటున్నట్టున్నాడు, వీడికి మరీ తెలివితేటలు ఎక్కువ అయిపోతున్నాయని చెప్పి అలా తుపాకితో దన కాల్ చేస్తాడు. మన మ్యాక్స్ ని కాల్ చేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన ఆ ఫ్రెండ్ గాడు, మ్యాక్స్ ఫ్రెండ్ గాడు ఏంటి ఇలా చేసావు అది ఇది ఏడుస్తూ ఉంటే వెంటనే వాడు పట్టుకొని లాక్కొని మిలిటరీ బేస్ కి తీసుకెళ్లిపోతాడు. ఇంకో పక్క ఊరు పెద్ద పంచాయతీ పెద్దలందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకుని ఇంకా యుద్ధాలు ఎన్ని రకాలుగా చేయొచ్చు, జనాల్లోని మన మీద ప్రేమని, దేశం మీద భక్తిని ఎన్ని విధాలుగా పెంచొచ్చు, దాని తర్వాత మిగతా దేశాలని కూడా మన మీద ప్రేమ పెరిగేలా ఎలా చెయ్యాలి అని ప్లాన్లు వేసుకుంటూ అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇంకో పక్క మన మ్యాక్స్ గాడిని చూస్తే వీడిని ఆతంకవాదులు బ్యాచ్ అంత ఉన్నారు కదా, వాళ్ళందరూ వీడిని ఎత్తుకొని పోతారు. తీసుకొని పోయి వీడికి బాగు చేద్దామని ట్రై చేస్తూ ఉంటే వాడు నార్మల్ లేసి కూర్చుంటాడు. వాళ్ళు షాక్ అయిపోతారు, ఓ నీ మీద ఏదో బొమ్మ తుపాకితో కాల్చినట్టు ఎట్టున్నావేందో నువ్వు, ఇంత స్ట్రాంగ్ గా బుల్లెట్ దిగినా ఏం కాలేదు నీలో అంటే ఇంకా మొదలు పెడతాడు. నేను అల్లాటప్ప గ్రహం నుంచి అలా భూమి మీద నుంచి వచ్చాను, భూమి అనేది ఒక స్వర్గం లాంటిది, అక్కడ మాకు ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండవు, అక్కడ మాకు ఆల్రెడీ ఒక టాబ్లెట్ ఇస్తారు, అందరూ వేసేసుకున్నాం, ఆ టాబ్లెట్లు వేసుకున్నాం అనుకో మాకు ఏం జబ్బు వచ్చినా అసలు ఏం జరిగినా వెంటనే తగ్గిపోద్ది, అసలు ఈ బాధ అంటే ఏందో నాకు తెలీదు, ఇప్పుడే చూస్తున్నా మీ ఖండంలో మీ గ్రహంలో చూస్తున్నా చాలా వింతగా ఉంది, బాధ ఈ రకంగా ఉంటదా అని చెప్పి. దాని తర్వాత ఏమంటారంటే అయినా మా గురించి వదిలేయండి కానీ మీ అందరం చూస్తుంటే గట్టిగా 4 రోజులు కూడా బతికేలా లేదు, ఇదే గుహలో వదిలేసి వెళ్ళిపోతే 3 రోజులు కూడా ఉండదు, అసలు మీ వెనకాల ఎందుకు పడ్డదా, మిలిటరీ వాళ్ళంతా మీ వెనకాల పడి మిమ్మల్ని ఎందుకు చంపుతున్నారని అంటే వీళ్ళు మొదలు పెడతారు, అది బాబు మా గ్రహంలో చాలా దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలు కలిపేసి ఒకటిగా అయిపోయి అందరు హ్యాపీగా బతుకుతున్నారు, కానీ మా ఒక్క దేశం మాత్రమే మిగతా గుంపు దేశాలతో కలవకుండా సపరేట్ అయిపోయి
అయిపోయింది. వాళ్ళేమో మా దేశాన్ని కూడా వాళ్ళ దేశంలో కలిపేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ మా పంచాయతీ పెద్దలకు అది ఇష్టం లేదు. అదే వీళ్ళ దేశ పంచాయతీ పెద్దలు చూసాం కదా, వాళ్ళకి ఇష్టం లేదు. సో వాళ్ళు ఏం చేశారు, ఇలా దేశం మొత్తం 2 కిలోమీటర్లు ఒకటి పెద్ద పెద్ద టవర్లు కట్టి పడేశారు. ఏంటి, ఆ టవర్స్ లోంచి రేడియో సిగ్నల్స్ వస్తుంటాయి, రేడియేషన్ వస్తుంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చినట్టే రేడియో సిగ్నల్స్ వస్తాయి. ఆ సిగ్నల్స్ అన్ని మా బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోయి ప్రతి ఒక్క మనిషి, అదే వీళ్ళ గ్రహంలోని ప్రతి ఒక్క మనిషి లోపల దేశభక్తిని అమాంతం ఇంగని పెంచేస్తాయి. ఈ సిగ్నల్స్ అన్ని 24 గంటలు వస్తూనే ఉంటాయి. దాని వల్ల అసలు ఆ దేశభక్తి ఎక్కువ అయ్యి కొంతమంది పాపం ఇలా ఫిట్స్ వచ్చి చచ్చిపోతున్నారంట. ఇలా మిలిటరీలోను, దేశంలో జనాల్లోను, అందరిలోనూ చూసాంగా వీళ్ళు సిగ్నల్స్ పంపించి దేశభక్తి పాయింట్లు పెంచుకుంటున్నారు రోజు కూడా చొప్పున. ఇదే చెకింగ్ జరుగుతా ఉంటది, ఫుల్ ఛార్జింగ్ ఉందా లేదా దేశభక్తిదని. ఛార్జింగ్ లేకపోతే టవర్ కింద నుంచో పెట్టేస్తా, వాడికి ఎక్కువ అయిపోద్ది. అది వీళ్ళ అసలైన దేశంలో జరుగుతున్న గోల. మరి ఆతంకవాదుల గోల ఏంటంటే సిగ్నల్స్ అందరికి ఎక్కుతాయి, కానీ కొన్ని ఫోన్స్ కి సిగ్నల్స్ ఎక్కవు కదా. ఆ ఎక్కని ఫోన్సే వీళ్ళంతా. వీళ్ళ తల లోపలికి ఆ సిగ్నల్స్ పోట్ల. దాని వల్ల దేశభక్తి, ఖండభక్తి, అదే గ్రహభక్తి అవేం లేవు. అంటే ఆ భక్తి పెరిగే రేంజ్ లో ఇలా పంచాయతీ పెద్దలు ఏం చేయట్లేదు కదా. అందుకనే ఆ పంచాయతీ పెద్దలకి వ్యతిరేకంగా ఎప్పుడు చూసినా ఏ టవర్ కనిపించినా ఆ టవర్స్ ని కాల్ చేసి పేల్చేసి లేపేస్తా ఉంటారు. స్టార్టింగ్ లో టవర్ కూలిపోయిందే, ఎట్టంటోడు ఎవడో ఏదో చేసి కూల్ చేసేది. సో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తామని పంచాయతీ పెద్దలు వీళ్ళని పట్టుకొని లేపేస్తుంటది. అయితే ఇప్పుడు మనం మ్యాక్స్ గాడు, నేను మీ ప్రపంచాన్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చినట్టున్నాను. నేను మసూదాని మసీహాని. మసీహా అంటే రక్షకుడు అంటుంటారులేండి సినిమాల్లో. ఆ మసీహాని నేనే. పదండి ఒక్కొక్క టవర్ ని లేపడేద్దాం అని చెప్పి మంద మొత్తాన్ని వేసుకొని ఇన్ని రోజులు స్లోగా పనులు చేసాం. ఇప్పుడు ఫాస్ట్ గా టవర్స్ అన్ని కూల్చేసాం అనుకో, మనుషులంతా నార్మల్ అయిపోతారు, మిలిటరీ వాళ్ళు కూడా నార్మల్ అయిపోతారు. పంచాయతీ పెద్ద మాటలు ఇంకెవరు వినారని టవర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ వైర్స్ అన్ని కోసేసి కొరికేసి లేపేసి లోపలికి వెళ్ళిపోయి అంతమంది మిలిటరీ వాళ్ళు వస్తున్నా అడ్డం నిలబడి ఒక్కొక్క మిలిటరీ వాడిని కోసుకుంటూ కాల్చుకుంటూ పిసుక్కుంటూ అలా లోపలికి వెళ్ళిపోయి ఆ టవర్ మీద బాంబులు అవి పెట్టేసి టవర్ ని డామ్మని పేల్చి పడేస్తారు. దాని తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మా యాక్స్ గడికి ఏం తెలిసింది, వీటితో పాటు చాలా మంది ఆతంకవాదులు వచ్చాయి కదా, అందరూ చచ్చిపోయారు. దేశంలో 100 కొద్ది టవర్లు ఉన్నాయి, అందులో ఒక్కదాన్ని పేల్చడానికి వీడు వాళ్ళ దేశంలో ఉన్న ఆతంకవాదులు అందరూ చంపేసాడు. ఎవరో ఒక్కరే ఇద్దరు కూడా ఏముందలేదు, ఒకడే మిగిలింది. ఆ ఒక్కడిని వెనకాల వేసుకుని పోతా ఉన్నాడు. లేకపోతే వచ్చాడు పెద్ద మసూదాగాడు. వాళ్ళకి తెలియదు ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు కాల్చాలి, ఒక టైం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం చేసుకుని ఎట్టగొట్ట కాల్చుకుంటూ బతికి బట్టగట్టి బయటకు వస్తున్నారు. వీళ్ళు లేనిపోయిన స్పీచ్లు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళని చంపేసాడు. వీడికంటే మిలిటరీ వాళ్ళే సగం మందిని ఎత్తపోయి సగం మంది ఆడాడ పని చేయిస్తూ బతికించి ఫుడ్ పెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత సరే పోతే పోయి మనం మాత్రం ఏం పేగలమని వాళ్ళు డైరెక్ట్ గా వాడి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. లేకపోతే ఎంతసేపు అని గోల మధ్యలో రొమాంటిక్ సాంగ్ వేయాలి ఒకటి. అక్కడికి వెళ్తాడు, మంచిగా మాట్లాడతాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వీడు కూడా వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ గోల్ చేస్తూ ఉంటే ఏం పనులు అని వీడు చెప్తాడు, టవర్ లో అవన్నీ ఎందుకు మిమ్మల్ని కాపాడడానికి కాదు, మిమ్మల్ని ఎదుపలకాలు చేయడానికి పెట్టారు, లేకపోతే మీ బొక్కమాల దగ్గర సెల్ ఫోన్లు కూడా లేవు, ఎందుకు అనుకుంటున్నావు టవర్ ఆ మాత్రం కూడా అర్థం కాలేదా నీకు, గవర్నమెంట్ వాళ్ళు కావాలని ఈ విధంగా మీ బ్రెయిన్ లో చేయిస్తుందా అంటే వాడు సగం నమ్ముతాడు. ఓకే నువ్వు ఫ్రెండ్ కాబట్టి నేను సగం నమ్ముతున్నాను, కానీ మిగతా సగం ఒప్పుకోవడానికి నా బ్రెయిన్ ఒప్పుకోవట్లేదు, ఎందుకో నాకు తెలియదు, కానీ సగమే నమ్ముతాను అని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ మిలిటరీ వాళ్ళు వస్తారు. అంటే పక్కింటోడు కిటికీలను తొంగి చూసి చెప్పేస్తాడంట, పక్క దానికి వెళ్ళినా ఇవి తప్పట్లేదు. మరి ఇప్పుడు అంత మంది మిలిటరీ వాళ్ళు వస్తున్నా వాడు ఎగిరి గాల్లో తన్ని బుల్లెట్ల నుంచి కూడా తప్పించుకుంటూ తన్నుతూ ఉంటే సడన్ గా వాడు గర్ల్ ఫ్రెండ్ పట్టుకుని బెదిరించేసి చేసినంత చాలేదా అమ్మ వెళ్దాం అని చెప్పి అంటారు. ఏకదం తెలుగు ఎంటర్టైనింగ్ మసాలా సినిమాలు ఉంటాయిగా, అచ్చం ఆ హీరోయిన్ లాగే ఉంది. హీరో వస్తే రొమాంటిక్ లుక్, వేరే వాళ్ళు వస్తే భయం పడే లుక్, ఆవిడ తప్ప ఇంకేం ఇవ్వలేదు. దాని తర్వాత ఈయన పోయి జైల్లో పడేస్తారు. జైల్లో కొత్త ఖైదీలతో పరిచయం అవుతుంది. పరిచయం అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి జైల్లో నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. ఆ టైప్ లో జరిగిందని కాసేపు సోది. ఇప్పుడు వీళ్ళు ఖైదీలతో కలిసి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఈ ఖైదీలు మన మ్యాక్స్ గారు చెప్తారు, ఇప్పుడు మనం ఒక్కొక్క టవర్ ని పేల్చుకుంటే తిరిగే బదులు టవర్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తున్న ఏదో ఒక సిస్టమ్ మేనేజింగ్ రూమ్ ఏదో ఉంటది కదా, కంట్రోల్ రూమ్. రాకీబాయ్ తో మాట్లాడి కంట్రోల్ రూమ్ లేపేసామంటే మనకి ప్రాబ్లం ఉండదు కదా అని అంటాడు. మ్యాక్స్ గడి ఫ్యూజ్ లేకపోయి ఓని నాకు ఇప్పుడు దాకా ఈ థాటే రాలేదు, నాకెందుకని ఎవడు ఇప్పుడు దాకా చెప్పలేదు, ఎగురుకుంటా తనడం తప్ప ఆలోచించే పవర్ నాకు ఇవ్వలేదు అని చెప్పి అరుస్తా ఉంటాడు. సర్లే పదండి కంట్రోల్ రూమ్ కి వెళ్దామని అంటే వాళ్ళేమో మాకేం తెలుసండి అవన్నీ, మాకు తెలియదు, మాకు అంత రోజు లేదు, నువ్వే హీరో అవి కనిపెట్టి ఏదోటి చెయ్యాలి, నువ్వే టవర్ లేపాలంటే సరే అని చెప్పి ఏదోటి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే సడన్ గా కొన్ని రోబోట్స్ వస్తాయి. రోబోట్స్ అన్ని వచ్చి అక్కడ ఉన్న బ్యాంబూ ట్రీస్ అన్ని కొట్టేస్తా ఉంటాయి. మేబీ చైనా వాళ్ళ రోబోట్లు అనుకుంటా అవన్నీ. వీళ్ళందరూ కింద పడేసి ఆ రోబోట్లన్నింటినీ కాల్ చేసి లేపేసి వీళ్ళు లేచి ఆ మిలిటరీ వాళ్ళ నుంచి తప్పించుకొని పోతూ ఉంటే ఒక్కసారిగా ఓ గుంట వస్తుంది, ఆ గుంటలో పడిపోతుంది. ఏంటా గుంట చూస్తే నిజానికి ఒక పెద్ద స్వరంగంలో నుంచి ముందుకు పోతూ ఉంటే పెద్ద కంట్రోల్ సిస్టమ్ కనిపిస్తుంది. మేబీ ఇదేనేమో ఆ కంట్రోల్ సిస్టమ్ అంతా అని అనుకుంటారు. పంట పండిన మనకి లక్కీ డ్రా తగిలిందని ఎగురుతా ఉంటది. కానీ అప్పుడే ఆడికి ఆ రాక్షసుడు సినిమా స్టార్టింగ్ లో చూసాం ఒకడిని, వాడు వస్తాడు ఇక్కడికి. అసలు ఆ రాక్షసుడు ఎవడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడేం చేస్తున్నాడు, సంబంధం లేకుండా వీడెక్కడికి ఎందుకు ఉన్నాడు అని ఎవడికి తెలియదు. ఆ విషయం అసలు నిజంగా ఎవడికి తెలియదు. ఓకే మేబీ ఆ రేడియేషన్ ఉందే, దాని వల్ల వాడు ఆ దేశం మీద ప్రేమను పెంచుకొని అది ఎక్కువ లాస్ట్ యాక్సిడెంట్ అయిపోయాడేమో, అదే ఉండొచ్చు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ వేల మీద పడిపోయి వీళ్ళని లేపేస్తుంటాడు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు కదా, అయినా మనోడి కంటే స్ట్రాంగ్ కాదు, భూమి మీద నుంచి వచ్చాడు. మన మ్యాక్స్ గడు రాక్షసుడి మీద పడిపోయి వాడిని రక్కేసి కొరికేస్తాడు.
చూస్తాడు. పాపం ఆ రాక్షసుడు కూడా ఏం అర్థం కావట్లా, రాక్షసుడిని నేనా లేకపోతే ఈడా అని. ఓకే, రాక్షసుడు దృష్టిలో మ్యాక్స్ గడే రాక్షసుడు. తర్వాత మన మ్యాక్స్ గడ రాక్షసుని కొట్టి గుద్ది కళ్ళు దిగి పడిపోయిన తర్వాత వాడిని కట్టేస్తాడు తాడేసి. నెక్స్ట్ రోజు పొద్దున్నే లెగిసి పొద్దున్నే నిద్రలో నడుచుకుంటూ పోయి ఆ రాక్షసు తాడి ఇప్పేసి నువ్వు వెళ్ళిపో అంటాడు. దాడి నుంచి వెళ్ళిపోద్ది. ఆ పక్కన ఉన్న ఖైదీలు అంటే అసలు ఏం జరిగిందో ఇప్పుడేడా, ఎందుకు ఎలా చేసామంటే ఏమో నాకు తెలియదు, మా దేశంలో ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఆ గుహల నుంచి బయటకు వచ్చేసి అడవిలోకి వస్తుంది. ఇప్పుడు అడవిలోకి మళ్ళీ ఎందుకు వచ్చావో నాకు తెలియదు. అలా పోతుంటే ఒక్కసారిగా ఓ మిలిటరీ ట్యాంక్ వచ్చి వీళ్ళని టపా కాల్చేస్తుంటది. ఇడికి ఏం కాదు, ఇడు మిలిటరీ ట్యాంక్ నుంచి చాలా వెనక నుంచి వెళ్ళి దాని లోపలికి వెళ్ళిపోయి వైర్లన్నీ పీకేసి కొరికేస్తాడు. దాని తర్వాత లోపల ఉన్న ఫుడ్ తినేస్తాడు. అంటే ఇప్పుడు మిలిటరీ ట్యాంక్ ని వసపరి చేసుకున్నాడు. అయితే వీళ్ళు ఏం ప్లాన్ వేసే వాళ్ళంతా ఇప్పుడు వీడితో చెప్తారు. అదే ఈ జైలుని తప్పించుకుని వచ్చిన బ్యాచ్ అంతా ఉంది కదా, వీళ్ళు చెప్తారు మనోడితో, పెదబాబు మేము ఇంతసేపు బయట దిగకూడదు, మాకు అన్ని పర్మిషన్స్ లేవు, మాటికి మధ్యలో దేశభక్తి భావాలు వస్తున్నాయి మాకు, ఏ టైంలో మేము కూడా రాక్షసులా చేంజ్ అయిపోవచ్చు, సో నువ్వు మేము చెప్పినట్టు చెయ్యి, నువ్వు వెళ్ళి వెస్ట్ సైడ్ పో, అంటే ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ కి అలా వెళ్ళిపో మిలిటరీ ట్యాంక్ వేసుకుని. వెస్ట్ సైడ్ తెలుసుగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, అటు సైడ్ వేరే దేశం ఇంకోటి వస్తుంది, అక్కడికి వెళ్ళావంటే అక్కడ వాళ్ళకి దేశభక్తి తొక్కాతోలు అయ్యే ఉండవు, ఎందుకంటే వాళ్ళ దేశంలో టవర్స్ లేవుగా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో విషయం చెప్పి, వాళ్ళ టవర్స్ ఉన్నాయిగా దిట్టంగా చాలా ఉన్నాయి, మీరు రండి నాతో పాటు, వచ్చామంటే వెంటనే పోయి కంట్రోల్ రూపంలో స్విచ్ ఆఫ్ వేసి ఫీజులు మొత్తం ఓడబీకేసి పడేద్దాం, మీరు ఈజీగా వెళ్ళిపోయి ఆ దేశాన్ని మీ దేశాల్లో ఒక దేశంగా కలిపేసుకోండి అని డీల్ చేసుకున్నామంటే వాళ్ళు ఎగురుకుంటా వస్తారు అని చెప్పగానే ఈ ప్లాన్ ఏదో బాగుంది, మీరు అందరూ జైలుకి వెళ్ళిపోండి, నేను ట్యాంక్ వేసుకొని పోతా అని వాళ్ళని అటు పంపించేసి ట్యాంక్ వేసుకొని వచ్చేస్తా ఉంటాడు. ఇప్పుడు ట్యాంక్ వేసుకొని అలా సౌత్ సైడ్ పోతా ఉంటాడు. సౌత్ సైడ్ ట్యాంక్ వేసుకొని పోతూ ఉంటే అలా బార్డర్ వచ్చేసింది, బార్డర్ దాటి పోవాలీడు. అయితే బార్డర్ దాకా వచ్చాక బార్డర్ లో మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, ఎట్టాగు ఆ మిలిటరీ వాళ్ళు వీడిని ఆపేసి చెక్ చేయాలి కాబట్టి ఆపి చెక్ చేస్తారు. చెక్ చేయడానికి ఎవడొచ్చి ఉంటాడు ఇక్కడికి, మన జుబ్బాగాడు ఫ్రెండ్ గాడు ఉన్నాడు, ఫ్రెండ్ గాడు వస్తాడు. ఫ్రెండ్ గాడు వెళ్ళి ఎవడున్నాడు లోపల చూస్తే మన మ్యాక్స్ ఉంటాడు. మ్యాక్స్ గారు వెంటనే ఫ్రెండ్ లోపల లాగేస్తాడు. దాని తర్వాత ఆ మిలిటరీ ట్యాంక్ క్లోజ్ చేసేసి వాళ్ళందరినీ గుద్దుకుంటూ బార్డర్ క్లోజ్ చేసుకుంటూ అదే గుద్దుకుంటూ బయటకు వచ్చేస్తాడు. వాళ్ళంతా తుపాకులతో కాలుస్తూ ఉంటారు, కానీ మిలిటరీ ట్యాంక్ కదా అందువల్ల దానికి ఏమీ కాదు. వీడు మొత్తం బార్డర్ క్రాస్ చేసేసి నార్త్ సైడ్ వెళ్ళిపోతాడు. నార్త్ సైడ్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాక అప్పుడు వీడి ఫ్రెండ్ చెప్తాడు, వాళ్ళు నిజంగా చెప్తాను ఇప్పుడైనా నమ్మిసావుగా, కేవలం ఆ రేడియో సిగ్నల్స్ వల్లే నువ్వు ఇంత దరిద్రంగా తయారయ్యావు, సంబంధం లేకుండా దేశభక్తి పంచాయతీ భక్తి అనుకుంటూ దిగుతున్నావు అని చెప్పగానే సడన్ గా వీడు ఇప్పుడు నమ్మేస్తాడు. నమ్మేసి గోల చేసి అరుస్తా ఉంటాడు, ఇన్ని రోజు వాళ్ళు నన్ను ఎవిపప్పని చేసి సంబంధం లేకుండా దేశభక్తిని ఆడుకున్నారు, నేను ఆ గవర్నమెంటే లేకుండా చేస్తా అని చెప్పి అరుస్తా ఉంటాడు. అంటే అప్పుడే మనకి ఏం తెలిసిద్ది, వీడు బార్డర్ మొత్తం దాటేసి నార్త్ దాకా వెళ్ళిపోయాడు కదా, సో రేడియో సిగ్నల్స్ ఆడ దాట్ల, ఆ సిగ్నల్స్ అన్ని కేవలం వాళ్ళ దేశంలో మాత్రమే పనిచేస్తాయి, అందువల్ల వీడు బయటకు వచ్చేసి ఇన్ని రోజులు వీళ్ళ దేశం మీద వీడి మీద ఎక్స్పెరిమెంట్ జరిగింది, అందుకే వాళ్ళు అలా తయారైపోయావు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. వీడి గోల తట్టుకోలేకపోతాం, మిలిటరీ వాళ్ళందరినీ లేపేస్తా, పంచాయతీ వాళ్ళందరినీ పిసికేస్తానంటే మన మ్యాక్స్ కూడా ఆగు, ఇవన్నీ ఇంత తొందరగా బాబు, ఇదంతా ఈజీ పని కాదు, ఇంకా మీరు ఎదురు చూస్తున్నారు కదా క్లైమాక్స్ వచ్చింది, ఏందో ఏం జరగట్లేదు ఏమైంది ఇప్పుడని. అప్పుడే మనకు ఏం తెలిసింది అంటే ఏం జరగదాడా, మ్యాక్స్ గడ చెప్తాడు ఫ్రెండ్, మన ఇద్దరం కలిసి ఇప్పుడు ఈస్ట్ సైడ్ పోతున్నాం, ఈస్ట్ సైడ్ కి వెళ్ళాక జనాలు ఉంటారు, వాళ్ళకి మనం రేడియో టవర్స్ అన్నిటి గురించి చెప్తాం, తర్వాత జనాలందరినీ పోగేసుకుని 4 కథలు ఎత్తుకొద్దాం అని చెప్తాడు. అక్కడతో సినిమా అయిపోయింది. అంటే ఏంది అసలు ఏందోడు ఏమనుకొని తీసాడు, ఇప్పుడు ఏం తర్వాత ఏం తెలీదు, అంటే ఏం చెప్పాలనుకున్నాడు, ఎందుకు అయిపోయింది అక్కడతో సినిమా, అట్లీస్ట్ అక్కడ ఏమైనా సాధించాడా క్లైమాక్స్ అంటే ఏమీ లేదు, అదంతా వదిలేండి. అసలు గర్ల్ ఫ్రెండ్ ఏమైందో ఇంతకీ నాకైతే తెలియదండి, ఆడతో అయిపోయిందంట. మీకేమైనా తెలుసా కామెంట్స్ చెప్పండి, వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే, కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.